హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మాయి గారు రుచులు. ఈరోజు నేను మరొక రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చానండి. సాంబార్ ఎలా చేస్తాను అనేది నా ప్రాసెస్లో ఈ వీడియోలో చూపించబోతున్నాను. సో నెక్స్ట్ నేను వాటి కోసం అయితే మునక్కాయలు అయితే తీసుకోవడం జరిగింది. మునక్కాయలు, దోసకాయ, టమాటా, బెండకాయ తీసుకోవడం జరిగింది, వెజిటేబుల్స్ అనేవి. సో నేను ముందుగానైతే ఒక కప్ అయితే పప్పు అయితే తీసుకున్నాను. పప్పు తీసుకొని బాగా కుక్ అయితే చేసాను. 2-3 టైమ్స్ అయితే వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ నేను ఒక గ్లాస్ వాటర్ అయితే పోసేసి స్టవ్ మీద పెట్టేసి 4 విజిల్స్ వరకు వెయిట్ చేయాలి. మనము 4 విజిల్స్ వచ్చేంత వరకు కూడా మనం వెయిట్ చేయాలి. సో 4 విజిల్స్ వచ్చేంత వరకు కూడా వెయిట్ చేయడం వల్ల ఏంటి అంటే మెత్తగా ఉడికిపోతుంది. సో పప్పు అనేది సో అలా ఉడికిన తర్వాత నెక్స్ట్ మనం తాలింపు కోసం అయితే నేను మరొక బౌల్ అయితే తీసుకున్నాను. మరొక బౌల్ అయితే తీసుకొని పోపు కోసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సో మనం అలా బౌల్ తీసుకుని ఆయిల్ పోసి వేడైన తర్వాత చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా నేనైతే మరొక బౌల్ తీసుకుని ఆయిల్ పోసి పోపు గింజలు అయితే వేయడం జరిగింది. సో అలా పోపు గింజలు వేడైన తర్వాత మనం నెక్స్ట్ నేనైతే మునక్కాయలు ఫస్ట్ అయితే ఆయిల్లో ఫ్రై చేశానండి. అంటే ఆయిల్లో ఉడికించుకోవాలి. పోపు గింజలు వేడైన తర్వాత ఆయిల్లో ఉడికించుకోవాలి. సాల్ట్ వేసి ఫస్ట్ మునక్కాయలు అయితే ఉడికించుకోవాలి. ఉడికించుకోవడం వల్ల ఏంటి అంటే మునక్కాయ తినేటప్పుడు టేస్టీగా వస్తుంది. సో నేనైతే అలా మునక్కాయలు అయితే ఉడికించాను. ఉడికించిన తర్వాత నెక్స్ట్ వాటిలోకి అయితే నేను సొరకాయ ముక్కలు అయితే వేసేసానండి. సో సాంబార్ అంటేనే మనకు సొరకాయ ముక్కలు మునక్కాయ కదండి. సో నేనైతే వాటిలోకి అయితే సొరకాయ, మునక్కాయలు అయితే ఫస్ట్ వేసేసాను. అలా ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత నేను కాస్త ఫ్యూ మినిట్స్ అలా ఉంచిన తర్వాత నెక్స్ట్ నేనైతే దోసకాయ, టమాటా కూడా వేయడం జరిగింది. సో అలా వేసుకోవాలి. మనం సాంబార్ చేస్తుంటే ఈ ప్రాసెస్ ఫాలో అవ్వండి, చాలా టేస్టీగా వస్తుంది. సో నేను నెక్స్ట్ దోసకాయ, టమాటా, క్యారెట్ అనేవి వేసేసాను. సో అలా వేసుకొని బాగా ఆయిల్లో ఉడికేంత వరకు కూడా మనం వెయిట్ చేయాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్నా మనం 50% వరకు కూడా వెజిటేబుల్స్ అనేవి ఆయిల్లోనే ఉడికించుకోవాలి. నెక్స్ట్ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే అప్పటికప్పుడు దంచేసుకుంటే ఏంటి అంటే సాంబార్ అనేది టేస్ట్గా వస్తుంది. సో మన ఇంట్లో ఉన్న పేస్ట్ కూడా వేసుకోవచ్చులే, కానీ మనం అప్పటికప్పుడు దంచేసుకుంటే సాంబార్ టేస్ట్ అనేది బాగుంటుంది. సో నేను అలా అనేసి నేనైతే అప్పటికప్పుడు అయితే దంచేసాను. నెక్స్ట్ నేనైతే పసుపు అయితే వేయడం జరిగింది. అలా పసుపు వేసుకొని మరొకసారి అయితే కలుపుకోవాలండి. అలా కలుపుకున్న తర్వాత కాసేపు అయితే అలా ఉడకనివ్వాలి. నెక్స్ట్ నేను ధనియా పౌడర్ తీసుకున్నానండి. ధనియా పౌడర్, ఇంగువ కూడా వేసేయాలి. అండ్ మిరియాల పౌడర్ కూడా కొద్దిగా అయితే వేసేయాలండి. సో అలా వేసేసి మరొకసారి అయితే కలుపుకోవాలి. ఫ్యూ మినిట్స్ అయితే అలా కుక్ అవ్వనివ్వాలి. 2 నిమిషాలు అలా ఉడికిన తర్వాత మనము నెక్స్ట్ వీటిలోకి చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా మ్యాక్సిమం వెజిటేబుల్స్ అయితే ఉడికిపోయాయండి. సో నెక్స్ట్ మనం వీటిలోకి నేనైతే కొద్దిగా 2 రెబ్బలు అంటే కొద్దిగా చింతపండు అయితే తీసుకోవడం జరిగిందండి. చింతపండు తీసుకుని నానబెట్టాలి. ముందుగానే వేడి నీళ్ళల్లో నానబెట్టుకుంటే తొందరగా రసం అనేది వస్తుంది. సో నేను వేడి నీళ్ళు పోసి నానబెట్టుకొని సైడ్కి అయితే పెట్టుకోవాలి. నెక్స్ట్ నేనైతే చిల్లీ పౌడర్ అయితే వేసానండి, కారం పౌడర్ వేసుకొని మరొకసారి అయితే కలిపి పెట్టుకోవాలి. నెక్స్ట్ మనం ఉడికించి పెట్టుకున్నటువంటి పప్పును కూడా ఇందులో ఇప్పుడు మనం తీసేసుకోవాలి. మనం ఉడకపెట్టినటువంటి పప్పుని ఇప్పుడు ఇందులో మిక్స్ అయితే చేయాలండి. మిక్స్ చేసి కలుపుకోవాలి బాగా. మనం చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా అలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక 5-6 నిమిషాల వరకు ఉడకనివ్వాలండి. వెజిటేబుల్స్ కూడా పప్పులో బాగా ఉడకనివ్వాలి. సో అలా 5-6 నిమిషాల వరకు ఉడకనివ్వాలి. నెక్స్ట్ నేనైతే చింతపండు నానబెట్టాను కదా, ఆ రసం అయితే నెక్స్ట్ మనం అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి. సాంబార్లో చింతపండు వేస్తే టేస్ట్ అనేది బాగుంటుందండి. సో అలా అనేసి చింతపండు కూడా తీసుకోవాలి మనము. సో నేనైతే చింతపండు రసం అయితే యాడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ అలా యాడ్ చేసుకున్నాక మనం ఒక
5-6 నిమిషాల వరకు అయితే ఉడకనివ్వాలండి మనము. నెక్స్ట్ చింతపండు యాడ్ చేసుకున్న తర్వాత మనం కాసేపు అయితే అలా ఉడకనివ్వాలి. ఉడికినట్లయితే లాస్ట్కి మనం దించడానికి ఒక 2-3 మినిట్స్ ముందు సాంబార్ పొడి అయితే వేసుకోవాలి. సాంబార్ పొడి వేసుకుంటే మనకు సాంబార్ టేస్ట్ అనేది వస్తుంది. సో అలా వేసుకున్న తర్వాత కాసేపు అయితే బాగా ఉడకనివ్వాలి. నెక్స్ట్ నేనైతే సాంబార్ పొడి వేస్తున్నాను. సాంబార్ పొడి వేసుకోవాలి. సాంబార్ పొడి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. సో నెక్స్ట్ చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా అలా ఉడకాలి బాగా. ఉడికిన తర్వాత మనము కాసేపు అలా ఉంచాలి. ఉంచిన తర్వాత పైన ఫోమ్ వస్తుంది కదండి, అదంతా పోయేంత వరకు కూడా ఉడకనివ్వాలి. అది మనం ఉడికించేటప్పుడు అది పోయినట్లయితే మనకు సాంబార్ రెడీ అయిపోయినట్లనే తెలుస్తుంది. సో అలా ఉడికించుకోవాలి బాగా. ఈ వీడియో నచ్చినట్లయితే, ఈ ప్రాసెస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా యాక్టివేషన్ చేసుకోండి. ఎప్పుడైతే నేను వీడియోస్లో అప్లోడ్ చేస్తానో మీకు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది. సో నెక్స్ట్ నేనైతే కరివేపాకు అండ్ కొత్తిమీర వేసేసానండి. లాస్ట్లో వేసేసి కాసేపు అయితే అలా ఉడకనివ్వాలి. ఉడికినట్లయితే మనకు కావాల్సినటువంటి సాంబార్ రెడీ అయిపోతుందండి. ఇదండి ఈరోజు రెసిపీ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ, ప్లీజ్ సపోర్ట్ మీ.